హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ 8 సీక్వెన్సెస్ అండ్ సిరీస్ ఎక్సర్సైజ్ 8D గురించి నేర్చుకుందామా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి. మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే ఒక లైక్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎక్సర్సైజ్ 8Dలో లాస్ట్ టాపిక్ infinite GP and its sum. If the number of terms are infinite, then the sum of GP is ఏం రాస్తాం? S infinity equal to A plus AR plus AR square plus AR cube and so on. ఇక్కడ ఇన్ఫైనైట్ సిరీస్ అనమాట. S infinity ఏమైంది? ఫస్ట్ టర్మ్ బై 1 మైనస్ ఆర్ ఇఫ్ మాడ్యులస్ ఆఫ్ ఆర్ లెస్ దాన్ 1. ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇది ఇన్ఫైనైట్ సిరీస్. S ఇన్ఫినిటీ కనుక్కోవాలి. దీన్ని ఏం రాయించిన 1 ప్లస్ 1/2 ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ని 1/2 స్క్వేర్ రాయచ్చా? 1/2 క్యూబ్ని 1/2 క్యూబ్ ప్లస్ ఆన్ సో ఆన్. హియర్ ఏ ఈక్వల్ టు ఎంత 1. నెక్స్ట్ ఆర్ కామన్ రేషియో A2/A1 1/2/1 ఏమైంది? 1/2. మనకి ఇప్పుడు ఏం చేయాలి? S ఇన్ఫినిటీ కావాలి. S ఇన్ఫినిటీ ఏమైంది? ఫార్ములా A/1 మైనస్ ఆర్. ఏ వాల్యూ ఎంత? 1/1 మైనస్ 1/2. 1/1లో నుంచి హాఫ్ పోతే ఎంత? హాఫ్ కదా. ఇది రివర్స్ చేయండి, ఏమైద్దో 2 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇది సిరీస్ ఇన్ఫైనైట్ సిరీస్. హియర్ ఏ ఈక్వల్ టు ఎంత 1. కామన్ రేషియో ఆర్ ఈక్వల్ టు సెకండ్ టర్మ్ వాల్యూ ఎంత? -1/2 బై ఫస్ట్ టర్మ్ వాల్యూ ఎంత? 1. కామన్ రేషియో వాల్యూ ఏంటి? -1/2. ఎస్ ఇన్ఫినిటీ ఏమైంది? ఎస్ ఇన్ఫినిటీ సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్. ఎస్ ఇన్ఫినిటీ ఈక్వల్ టు A/1 మైనస్ ఆర్. ఫామ్లో గుర్తుపెట్టుకునేసేయండి. ఎస్ ఇన్ఫినిటీకి A/1 మైనస్ ఆర్. 1/1 మైనస్ ఆఫ్ -1/2 ఆర్ వాల్యూ. ఏ వాల్యూ 1 కదా. 1/1 ప్లస్ 1/2. ఎల్సిఎం తీస్తే ఏమైంది? డినామినేటర్ ఎల్సిఎం తీయండి. ఏమైద్దో 1/2 ప్లస్ 1/2 ఏమైంది 1/3/2. రివర్స్ చేయండి. 3/2 రివర్స్ చేస్తే ఏమైంది? 2/3. ఎక్సర్సైజ్ 8D ఫస్ట్ రోమన్లో ఫస్ట్ వన్ చూడండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఇన్ఫినిటీ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఇచ్చిన సీక్వెన్స్ ఏంటి? జీపీ. దీంట్లో సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ కనుక్కోవాలి. హియర్ ఏ ఈక్వల్ టు ఎంత 1. నెక్స్ట్ కామన్ రేషియో ఆర్ ఈక్వల్ టు 1/3/1 ఏమైంది? 1/3/1 1/3. కామన్ రేషియో 1/3. ఎస్ ఇన్ఫినిటీకి ఫార్ములా ఏంటి? A/1 మైనస్ ఆర్. ఇప్పటికే ఫామ్లో వచ్చేసేయాలి. ఏ వాల్యూ ఎంత? 1/1 మైనస్ 1/3. ఎల్సిఎం తీయండి. ఏమైద్దో 1/3 మైనస్ 1/3. డినామినేటర్లో ఏమైద్ది? 1/3 మైనస్ 1 ఎంత? 2. 2/3. ఇది రివర్స్ అయిపోయింది. ఇది ఇప్పుడు A/B/C ఉంటే డినామినేటర్లో ఇది రివర్స్ చేస్తే ఏమైంది? A ఇంటూ C/B రాస్తాం కదా. అలాగే ఇప్పుడు దీన్ని ఏం రాస్తాం? రివర్స్ అయిపోయింది. 1 ఇంటూ 3/2 ఏమైంది 3/2. నెక్స్ట్ చూడండి. హియర్ ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్ టు 6. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ ఆర్ ఈక్వల్ కామన్ డిఫరెన్స్ కాదు, కామన్ రేషియో ఆర్ ఈక్వల్ టు 1.2/6. 6 1s 6 2s కదా. 0.2. 0.2ని ఏం రాయొచ్చు? 2/10గా రాసుకోవచ్చా? 1/5. 2 1s 2 5s. ఎస్ ఇన్ఫినిటీ ఏమైంది? ఎస్ ఇన్ఫినిటీ ఈక్వల్ టు A/1 మైనస్ ఆర్. ఏ వాల్యూ ఎంత? 6/1 మైనస్ 1/5. 5 మైనస్ 1 ఎంత 6 ఎల్సిఎం తీస్తే 5 5 1s 5 మైనస్ 1/5. 6/4/5 డినామినేటర్ ఏమైతే ఇది రివర్స్ A/B/C అంటే ఏం రాయొచ్చు? A ఇంటూ
సి బై బి. సి వాల్యూ ఎంత 5/4. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? 2 3s are 2 2s are. వాల్యూ ఏమైంది? 5 3s are 15/2. ఎస్ ఇన్ఫినిటీ వాల్యూ ఎంత? సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ 15/2. థర్డ్ వన్ 5 20/7 80/49. ఇది జీపీ సీక్వెన్స్ నానా. హియర్ ఏ ఈక్వల్ టు ఎంత? ఫస్ట్ టర్మ్ వాల్యూ 5. నెక్స్ట్ కామన్ రేషియో ఆర్ ఈక్వల్ టు 20. సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ 20/5. ఇప్పుడు చెప్పండి 20/7 ఇది డినామినేటర్కే వస్తుంది ఇంటూ 5. 5 1s are 5 4s are. ఏమైంది? 4/7 అనేది కామన్ రేషియో. నెక్స్ట్ ఎస్ ఇన్ఫినిటీ ఫైండ్ అవుట్ చేయండి. ఎస్ ఇన్ఫినిటీ అంటే ఏంటి? a/1 మైనస్ ఆర్. ఏ వాల్యూ ఎంత? 5/1 - 4/7. ఎల్సిఎం తిన్నాను డినామినేటర్లో. 5/7 - 4/7. 7 - 4 ఎంత? 3. 5/3/7. ఇది రివర్స్ చేస్తే 5 × 7/3. 7 5s are 35. డినామినేటరు 3. ఎస్ ఇన్ఫినిటీ వాల్యూ ఎంత? 35/3. నెక్స్ట్ ఫోర్త్ వన్ మళ్ళా సీక్వెన్స్ ఇచ్చారు. ఎస్ ఇన్ఫినిటీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. హియర్ ఏ ఈక్వల్ టు -3/4. కామన్ రేషియో ఆర్ ఈక్వల్ టు ఎంతనా? సెకండ్ వాల్యూ బై ఫస్ట్ వాల్యూ 3/16 - 3/4. ఏమైంది? 3/16 ఇంటూ ఇది రివర్స్ చేస్తే 4/-3 అంతేనా? -3. 3 3 క్యాన్సల్. 4 1s are 4 4s are. వాల్యూ ఎంత? -1/4. ఎస్ ఇన్ఫినిటీ ఫైండ్ అవుట్ చేయండి. ఎస్ ఇన్ఫినిటీ ఈక్వల్ టు a/1 - r. ఏ వాల్యూ -3/4. ఆర్ వాల్యూ ఎంత? 1 - -1/4. -3/4 by 1 - minus into minus plus 1 + 1/4. LCM దీని డినామినేటర్ -3/4 by 4 + 1/4. ఏమైందినా? -3/4 by 4 + 1 ఎంత? 5. 5/4. డినామినేటర్ టర్మ్స్ క్యాన్సిల్. ఎస్ ఇన్ఫినిటీ ఏమైంది? -3/5. Prove that 3/1/2 into 3/1/4 into 3/1/8 ఈక్వల్ టు 3 అని చూపించమన్నాడు. టేక్ ఎల్హెచ్ఎస్. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకున్నాను. ఏమైద్దో 3/1/2 into 3/1/4 into 3/1/8 into and so on. ఇదేంటి? a/m into a/n a/p అంటే a/m + n + p కదా. 3/1/2 + 1/4 + 1/8 ప్లస్ అండ్ సో ఆన్. ఇప్పుడు చెప్పండి నాన్న, ఇది పవర్లో ఉండే వాల్యూస్ తీసుకున్నాం. టేక్ 1/2 + 1/4 + 1/8 ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ హియర్ ఏ ఈక్వల్ టు ఎంత? 1/2. కామన్ రేషియో ఆర్ ఈక్వల్ టు ఏమైంది? సెకండ్ వాల్యూ బై ఫస్ట్ వాల్యూ 1/4 బై ఫస్ట్ టర్మ్ 1/2. 2 1s are 2 2s are. ఏమైంది? ఆర్ వాల్యూ 1/2. ఎస్ ఇన్ఫినిటీ ఏమైంది? ఎస్ ఇన్ఫినిటీ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? a/1 - r. అంతే కదా, మనకి ఇన్ఫైనైట్ టర్మ్స్ కాబట్టి. ఏ వాల్యూ ఎంతనా? 1/2. ఆర్ వాల్యూ 1 - 1/2. 1లో నుంచి హాఫ్ పోతే హాఫ్ కదా. 1/2 బై 1/2. 1/2 1/2 క్యాన్సిల్ అయిపోతే 1. ఎస్ ఇన్ఫినిటీ వాల్యూ ఎంత? 1. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొచ్చింది మనకు? 3/1/2 ప్లస్ 1/4 ప్లస్ 1/8 ప్లస్ అండ్ సో ఆన్. ఏమొచ్చిందన్న మనకి ఈ వాల్యూ? 3 ఈ వాల్యూ చేస్తే ఏమొచ్చింది మనకు? 3/1. 3/1 అంటే 3. దేర్ఫోర్ LHS ఈక్వల్ టు RHS. అదే కదా ప్రూవ్ చేయమనింది. సిక్స్త్ వన్
let x equal to 1 plus a square plus and so on, y equal to 1 plus b square plus and so on, where mod a less than 1 and mod b less than 1, prove that అన్నారు. చూడండి నాన్న, గివెన్ ఏమేమి ఇచ్చారు. let x equal to ఏమి ఇచ్చారు, 1 plus a square plus and so on. ఇది ఇన్ఫైనైట్ సిరీస్ కాబట్టి s ఇన్ఫినిటీ ఏమైంది, ఇక్కడ హియర్ a equal to 1, కామన్ రేషియో r equal to సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్, a by 1 ఏమైంది a. నెక్స్ట్ s ఇన్ఫినిటీకి ఫార్ములా ఏంటి, s ఇన్ఫినిటీ ఈక్వల్ టు a by 1 మైనస్ r. ఇప్పుడు చెప్పండి x ఈక్వల్ టు ఏమైంది, x ఈక్వల్ టు a వాల్యూ 1 by 1 మైనస్ r వాల్యూ a. x ఈక్వల్ ఇది ఏమైంది 1 మైనస్ a ఇటు సైడ్కి వస్తుంది, 1 మైనస్ a ఈక్వల్ టు ఈ x ఇటు సైడ్కి వస్తే 1 by x. ఈ 1 by x ఇటు సైడ్ తీసుకురండి అన్న, 1 మైనస్ 1 by x ఈక్వల్ టు ఏమైంది మైనస్ a ఇటు సైడ్కి వస్తే ప్లస్ a. సేమ్ ఇదే విధంగా బీకి కూడా చేయండి. ఏమిచ్చారు b, లెట్ b ఈక్వల్ టు 1 ప్లస్ b స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ఇచ్చారు. ఇక్కడ ఏమైంది సేమ్ y ఈక్వల్ టు a బై, ఇక్కడ a వాల్యూ 1, r వాల్యూ ఎంత b బై 1 ఎంత b, y ఈక్వల్ టు a బై 1 మైనస్ r వాల్యూ 1 మైనస్ b, 1 మైనస్ b ఇంటూ 1 మైనస్ b ఈక్వల్ టు 1 బై y అవుతుంది. ఈ వైని ఇటు సైడ్కి 1 మైనస్ బీని ఇటు సైడ్కి క్రాస్ మల్టిప్లై చేసాం. ఇప్పుడు ఏమైంది 1 మైనస్ 1 బై వైని ఇటు సైడ్కి తీసుకొస్తే 1 మైనస్ 1 బై వై మైనస్ బీ ఇటు సైడ్కి వస్తే ప్లస్ బీ వాల్యూ ఎంత 1 మైనస్ 1 బై వై. ఇప్పుడు చూడండి మనకి ఏం కనుక్కోమన్నాడు, ఈ వాల్యూ ఈక్వల్ టు ఇదేం చూపించమన్నాడు. చూద్దాం. ఇప్పుడు ఏం తీసుకున్నాం, 1 ప్లస్ ఏబీ ప్లస్ ఏ స్క్వేర్ బీ స్క్వేర్ ప్లస్ ఆన్ సో ఆన్. ఇది తీసుకున్నాం, ఎల్హెచ్ఎస్ తీసుకున్నామా, ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఇక్కడ ఏ వాల్యూ ఎంతనా, ఏ ఈక్వల్ టు 1, కామన్ రేషియో ఆర్ ఈక్వల్ టు ఏమిది సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ ఏమిది ఏబి. ఎస్ ఇన్ఫినిటీ ఏమిది, ఎస్ ఇన్ఫినిటీ ఈక్వల్ టు ఏ బై 1 మైనస్ ఆర్ వాల్యూ ఏబి. ఇప్పుడు ఏబి వాల్యూ రాయండి, 1 బై 1 మైనస్ ఏ వాల్యూ ఎంతనా, 1 మైనస్ 1 బై ఎక్స్ కదా, 1 మైనస్ 1 బై ఎక్స్. బి వాల్యూ 1 మైనస్ 1 బై వై. సాల్వ్ చేయండి దీన్ని. 1 బై 1 మైనస్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ రాయొచ్చు, ఎల్సిని తీస్తే ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్. నెక్స్ట్ ఇదేం రాయొచ్చు, ఎల్సిని తీసి వై మైనస్ 1 బై వై. ఇప్పుడు డినామినేటర్ ఏంటన్నా xy కదా, x ఇంటూ వై ఇంటూ 1 xy, 1 బై xy మైనస్ ఆఫ్ దీన్ని మల్టిప్లై చేయండి, x ఇంటూ వై xy మైనస్ ఎక్స్ మైనస్ వై ప్లస్ 1 బై డినామినేటర్ వాల్యూ ఎంత xy. ఇది రివర్స్ చేయండి, ఏమైద్దు xy బై xy మైనస్ xy మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై మైనస్ 1 మైనస్ xy ప్లస్ xy క్యాన్సిల్ అయితే ఏం మిగిలింది, xy బై ఎక్స్ ప్లస్ వై మైనస్ 1. ఇదే కదా అడిగింది, దట్ ఈస్ ఆర్హెచ్ఎస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.